ఏంటి అందరూ వచ్చేసినట్టేనా? లేదే, దీపిక ఇంకా రాలేదు. ప్లాన్ చేసిందే అది, అది రాకపోతే అలాగే. వస్తే అవి డోర్లే తీసుకొని రావచ్చు, తోసుకొని రానవసరం లేదు. నేను డోర్కి ఎదురెళ్ళినా డోర్ నాకు ఎదురొచ్చినా దానికే రిస్క్, గుద్ది పడేస్తా. నేను డోర్కి ఎదురెళ్ళినా డోర్ నాకు ఎదురొచ్చినా దానికే రిస్క్, గుద్ది పడేస్తా. పాపా షోల్డర్ ఇంజురీ అన్నావు, గుర్తుందా? నిజమే కదా, మర్చిపోయాను. సర్లే, అందరూ వచ్చేసినట్టేనా? అందరు వచ్చి అరగంట అయింది, నువ్వే లేటు. అందరితో పాటు వస్తే నాకు మీకు తేడా ఏముంది? నేను సింహంలా సింగిల్గా వస్తా. సింగిల్ గా మా పన్నమ్మాయి కూడా వస్తుంది, గిన్నెలు తోమేసి వెళ్ళిపోతుంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏంటే నాకు కౌంటర్లు వేస్తున్నావు? ఇక్కడ కౌంటర్లు వేస్తే ఎవరు వెయ్యాలి? నేను వెయ్యాలి. మరి మేమేం చెయ్యాలి? నేను వేసిన కౌంటర్లకి క్లాప్స్ కొట్టాలి. ఇంకా చాలే, వెళ్ళి కూర్చో. సరేలే కానీ ప్లాన్ ఏంటి? రీల్స్ చేద్దాం. ఆపు, ఫస్ట్ ఫుడ్ ఆర్డర్ చేద్దాం, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇదో ప్లాన్, దానికి నువ్వు ప్లాన్ లీడరు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సరే త్వరగా చెప్పండి, ఫుడ్ ఏం ఆర్డర్ పెట్టినావు? ఫుడ్ బయట నుంచి ఎందుకే? నాకు నిన్నే చెప్పుంటే అందరికి కుక్ చేసి తీసుకొచ్చేదాన్ని కదా. ఏంటి నువ్వా? మొన్న లంచ్కి పిలిచి డిన్నర్ పెట్టావు, ఆ డిన్నర్ కూడా మేమే వండుకోవాల్సి వచ్చింది. మండుతున్నట్టుంది. ఏ నార్మల్ రెస్టారెంట్ నుండి ఇవ్వద్దు, మినిమం 5 స్టార్ రేంజ్లో ఆర్డర్ చేయి. అసలే ఆ చిన్న చిన్న రెస్టారెంట్స్లో హైజీన్ మెయింటైన్ చేయరు, నాకు నచ్చదు. ఏంటమ్మా హైజీనా? రోజు తెచ్చుకుంటే పాక దగ్గర తింటావు, అదేంటి? అది కూడా హైజీన్గా చేస్తారులే. ఏంటమ్మా, నువ్వు ఇచ్చిన 10 రూపాయలకి హైజీన్ మెయింటైన్ చేస్తాడా? ఇంకా నెయ్యేసి వండుతాడని చెప్పలేదు. అక్క లేట్ అవుతుంది, ఇది రీల్ చేసేద్దాం. నువ్వు ఉండవమ్మా, నువ్వు ఫుడ్ ఆర్డర్ పెట్టవా? ఆకలి వస్తుంది నాకు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. సరే నీకేం కావాలి చెప్పవే. చికెన్ 65. నీకేం కావాలి చెప్పు. నాకు మాత్రం ఆప్రికాట్ డిలైట్, గులాబ్ జామున్, బాదుషా. పాపమ్మ ఇంకా డిజర్ట్స్ దగ్గరికి రాలేదు, నువ్వు చెప్పవే. చికెన్ బిర్యానీ కావాలి. 3 చికెన్ బిర్యానీ, ఐస్ క్రీమ్, చాక్లెట్, స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ కూడా. ఉండవమ్మా, ఎప్పుడు చూసిన స్వీట్స్ అంటే ఇదిగో పక్కనే స్వీట్ షాప్ ఉంది, రేపు పొద్దున 10 ప్యాకెట్లు తెప్పించేస్తానులే. డబ్బులు అడుగుతున్నదే మరి. పరువు తీయకే, డబ్బులు అడగకపోతే ఏం చేస్తారు? అంటే ఆర్డర్లో కల్పిస్తే బిల్ షేర్ చేసుకోవచ్చు కదక్క, అందుకే. ఏ ఆపండే, త్వరగా ఫుడ్ ఆర్డర్ చేస్తే తినేసి వెళ్ళిపోతా. అసలే ఈ గ్యాదరింగ్లు ఇవి అంటే నాకు అవ్వవు, ఏదో ఫ్రెండ్స్ పిలిచారు కదా అని చెప్పి వచ్చాను. ఓకే 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 ఓకే. వెనకటికి నీలాంటి ఎంబీబీఎస్ చదువుకుని మెడికల్ షాప్ పెట్టుకున్నాడంట. ఉండవే, అసమానం ఇంటికి అంటావు. ఇంటికి వెళ్ళి ఏం చేస్తావి? 4 ఎక్స్ట్రా ఉంటే చాలు, ఓ తుర్రుమని పారిపోతావు. త్వరగా ఫుడ్ ఆర్డర్ పెట్టేయండి, రీల్స్ చేసుకుందాం. అసలుకే ఈరోజు వీడియో పెట్టలేదు, నా ఫాలోవర్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంటి 10 మంది ఫాలోవర్స్కే? ఇప్పుడు 10 మందే, రేపు 10 లక్షలు అవుతారు. ఇదే సోది 1 ఇయర్ నుంచి చెప్తున్నా. జెల్సీ రే, నేనన్నా మా చెల్లన్నా నీకు. ఇది అలానే అంటది కానీ మొన్న ఏం జరిగిందో తెలుసా? దీపికకి వాళ్ళ ఆయనకి గొడవ అయింది. ఇలా ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. మొన్న ఏమైందో తెలుసా? దీపికల ఆయనకి గొడవ అయింది. నేనే దీపికనే. నీ ఆత్రం నాకు అర్థమైంది, కనీసం గాసిప్ చెప్పే ముందు మొఖాలైనా చూసి చెప్పు. సర్లే కానీ నీ గురించి వదిలే. పల్లవి ఉంది తెలుసా? దాని గురించి నా ముందు ఎత్తకు. ఏమైందరునా? అది మీకు అనవసరం. నేను వద్దు అన్నానంటే వద్దు అంతే, అది నాకు ఎనిమి. నా ఎనిమి అంటే మీకు కూడా ఎనిమియే. ఏంటే మమ్మల్ని కమెంట్ చేస్తున్నావు? ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళాలన్నా నీ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలా? అవునే, నెక్స్ట్ మంత్ చిట్టి డబ్బులు కావాలా వద్దా నీకు? కావాలి కదా, అందుకే మరి చెప్పింది విను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.